ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, నిజం చెప్పరా? సార్ మీరు నాకు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా నాకు తెలిసిందే చెప్తాను. నేనే యాక్సిడెంట్ చేయలేదు సార్. ఏంట్రా నువ్వు చేసింది పెద్ద యాక్సిడెంట్. ఎంపీ కారుని యాక్సిడెంట్ చేసావు, అతని భార్య చనిపోయింది. ఎంపీ వాళ్ళ మామ సీరియస్ గా ఉన్నారు. వాళ్ళ కారుని ఢీ కొట్టింది అదే డస్టర్ కారు, ఏపీ రిజిస్ట్రేషన్. డాష్ ఇచ్చింది నువ్వేగా. నేను కొత్తగా కారు కొన్నప్పటి నుంచి ఏ యాక్సిడెంట్ చేయలేదు సార్. ఓ మరి నీ బండి వెనకాల సొట్ట? సార్ కారుని వెనక్కి రివర్స్ చేస్తున్నప్పుడు దాని వెనక గోడకి గుద్దాను సార్. భలే చెప్పావు, భలే చెప్పారా. అంతే. సో యూ డోంట్ నో హౌ టు టేక్ రివర్స్. రివర్స్ చేతకాని వాడివి ముందుకు ఎలా వెళతావు? సో యు ఆర్ ద కల్ప్రిట్. సార్ లేదు సార్, నేను మీతో నిజం చెప్పేస్తాను సార్. యాక్చువల్లీ వెన్ ఐ వాస్ గోయింగ్ టు అవర్ గైస్ కమింగ్ ఫ్రమ్. ఇంగ్లీష్ వద్దు, నేను తెలుగోనే, తెలుగులోనే మాట్లాడు. సార్ ఊర్లో నేరుగా వెళ్తున్నానా, వెనక నుంచి ఎవరో ఒకరు వచ్చి డమాలు గుద్దేసి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మీకు అర్థమైందా సార్? దారిలోకి వచ్చావు, ఒక్కొక్క నిజం బయట పెట్టు సార్. తాజా వార్త, ఈ యాక్సిడెంట్ లో ఇంకొకటి అవుట్. ఎంపీ మావయ్య చనిపోయాడు. ఏడుకొండలవాడా? రే విన్నావుగా? విన్నాను సార్, అర్థం కాదు. ఎంపీ మామ కూడా పోయాడు, పెళ్ళం పోయింది, మామ కూడా పోయాడు. 2 మర్డర్స్, 14 years. సార్ లేవ కూర్చో. నువ్వు నిజం చెప్పి అప్రూవర్ గా మారితే ఇదొక యాక్సిడెంట్ కేసు. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నీకు బెయిల్ ఇప్పిస్తాను, నీకు తక్కువ శిక్షే పడుతుంది. లేదు అంటే ఇది మర్డర్ కేసు. మర్డర్ కేసు అయ్యేలా చేస్తాను. 14 years మగ్గిపోతావు. ఇక్కడ ఇంట్లో ఒకటి మొత్తం 3 మర్డర్లు చేశానా? జైలు కావాలా, జల్సా కావాలా? సార్ మీరే కాస్త ఆలోచించి చూడండి. గుద్దేసి యాక్సిడెంట్ చేసేవాడిని అయితే రివర్స్ లో నేనెందుకు వెళ్తాను సార్? ఫ్రంట్ లో వెళ్ళి మర్డర్ చేసుండొచ్చుగా. రే నేను పర్వాలేదురా, ఆ ఇన్స్పెక్టర్ చెండ శాసనుడు. వాడిచ్చే ట్రీట్మెంట్ చాలా నీచంగా ఉంటుంది. నేను కొడితే చొక్కవే తిరుగుద్ది, ఆయన కొడితే ప్యాంట్ ఊడుద్ది. సార్ ఎవడాడు ఎవడాడు ఎక్కడ ఎక్కడాడు ఎక్కడ? సార్ నేను అక్కడ. నువ్వు అక్కడ కొంటాడవా? ప్యాంట్ ఇప్పింది ఎవరేటి? బిందు ఇప్పిందా లేకపోతే ఈడిప్పాడా? లే గెటప్ప గెటప్ప. ఇదిగో చూడు, ఈ లోకం చాలా విచిత్రమైంది. 3 గంటలకు ముందు నువ్వు నన్ను అండర్వేర్ తో చూసావు, ఇప్పుడు నేను నిన్ను అండర్వేర్ తో చూస్తున్నాను. సార్ వీడు మీకు ముందే తెలుసా? మరి బెస్ట్ ఫ్రెండ్ ఈడి కత్తి. 3 గంటలకు ముందు ఈడు ఆ యాక్సిడెంట్ చేసే ఛాన్సే లేదు. ఈ నొగ్గి సార్ ఎవిడెన్స్ ఉంది సార్. ఎవిడెన్స్ ముఖ్యమా, ఐ విట్నెస్ ముఖ్యమా? ఐ విట్నెస్. అప్పుడు నానే ఐ విట్నెస్. 3 గంటలకు ముందు నేను ఒక పని చేయడానికి వెళ్ళి అక్కడ అండర్వేర్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అదే పని చేయడానికి ఈ గుంటడు కూడా అక్కడికే వచ్చాడు. అదేంటి సార్ అండర్వేర్ పని? అయ్యో ఈడు నిఖార్సైన పోలీసు, నేను వదిలేలేడు. బిందు ఇంట్లో. అందుకేనా నేను ఫోన్ చేసినప్పుడు అటెండ్ చేయలేదు? ఆ టైంలో నా పెళ్ళం ఫోన్ చేసినా సరే నేను చేస్తాను. సరిగ్గా చెప్పండి, ఎంతమంది అమ్మాయిలు? నేను రైడ్కి వెళ్ళాలి. నువ్వు అక్కడ రైడ్ చేస్తే నేను ఎక్కడ రైడ్ చేసుకోవాలి సార్? అది కాదయ్యా, ఇది కేసు కాదు, ఈడు కల్పిట్ కాదు. నువ్వు వెళ్ళి ఒరిజినల్ కల్పిట్ పట్టుకో సార్. ఎల్లు. ఈడు బింది మీద రైడ్ చేస్తానంటున్నాడు. ఒకసారి నా గుండె ఆగిపోయింది. ఎప్పుడొస్తావు? నేను మళ్ళీ తిరిగి రాను సార్. ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి అటు నుంచి హైదరాబాద్కి వెళ్ళి. అది కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వైజాగ్ ఎప్పుడు వస్తావు అని. ఇంకెప్పుడు నేను ఇంటి వైపు రాను సార్. నువ్వేం భయపడమాక, నేను ఉన్నాను కదా, నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. స్టేషన్ కిందకి రా, వీడిని తీసుకొచ్చారు అన్నా. నీకు ఎక్కడైనా మంచి ఫిగర్ కనిపించిందనుకో నాకు ఇన్ఫార్మ్ చేసి నేను వచ్చేస్తాను. ప్యాంట్ వేసుకో, ప్యాంట్ వేసుకో. నా ఫోన్ నెంబర్ ఉంచుకో. ఓకే, థ్యాంక్స్ ఏం వద్దు. ఒక రసికుడికి ఇంకో రసికుడు చేసే ఒక చిన్న హెల్పింగ్. ఓకే.